వెల్కమ్ టు మై ఛానల్. వారు ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే ఏమీ షూట్ చేయలేదండి. డైలీ వ్లాగ్ ఏం షూట్ చేయడానికి నాకు అస్సలు కుదరలేదన్నమాట. ఎందుకంటే మండే కదా, కొంచెం మండే బిజీగా ఉంటుంది. కాల్స్ అవి ఎక్కువ ఉంటాయి, బిజినెస్ కాల్స్. చెప్పాను కదా నేను బిజినెస్ చేస్తున్నానని. దాని గురించి ఇంటి దగ్గర నుంచి మానిటర్ చేస్తాను అనమాట. వాట్సాప్లో వాళ్ళందరికీ రిప్లై ఇవ్వడము, కాల్స్ మాట్లాడడము, కేర్ టేకర్స్తో మాట్లాడము, అలా సరిపోయింది. వంట చేసుకుంటూ ఇవాళ ఇంట్లో పని చేసుకుంటూ, అది కాక వర్షాలు ఒకటి పడుతున్నాయి కదా, ఉతికిన బట్టలన్నీ తడిసిపోవడం, మళ్ళీ అవి ఆరేయడం, అట్లా డబల్ వర్క్స్తో ఈరోజు డే అయితే గడిచిపోయిందండి. ఇంకా ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యానమాట. టైం చూడండి ఎంతైందో చూపిస్తాను మీకు. టైం వచ్చేసి 8:50 అయిందండి. ఇంక ఇప్పుడు అన్ని పనులు చేసుకుని ఇంకా ఇప్పుడు రిలాక్స్ అయ్యానమాట. ఇంక ఇప్పుడు కూర్చున్నాను. ఇప్పుడు మా బుడ్డిది, తర్వాత మా పెద్ద పాపేమో వీడియో తీస్తాను అనుకోండి. మా బాబు వాడు కూడా స్నానం అది చేసి పూజ చేసుకున్నాడండి. ఇంక అంతా అయిపోయింది. ఇంక ఇప్పుడు కూర్చున్నాను. ఇక మా పిల్లలు గుప్పడంత మంచి సీరియల్ చూస్తారు. వీళ్ళు ఎవరికి గుప్పడంత మంచి సీరియల్ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి. రిషిధర అంటే చాలా ఇష్టం అనమాట నాకు. బట్ ఏంటంటే రెగ్యులర్గా వాచ్ చేయడానికి అంత టైం ఉండదు. బట్ ఏమాత్రం లీజర్ ఉన్నా నేను కూడా పిల్లలతో కూర్చొని చూస్తాను. పిల్లలు కూడా ఏంటంటే ఇంకా హాలిడేస్ కాబట్టి సీరియల్ అని, డాన్స్ చూసనే చూస్తారు. మళ్ళీ స్కూల్ తెరిచిందనుకోండి, ఏదో రజ కదా ప్రజ, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు కదా. ఇంకా మా బుడ్డిగాళ్ళకి 15 డేస్లో స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి. ఇంకంతే. ఇంకా ఆడుకున్నారనమాట. వర్షం పడింది, వర్షంలో కాసేపు కలర్ చేశారు. ఇంకా అయిపోయింది. నేను కూడా ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేశాను. ఇవాళ డిన్నర్ అరటికాయ కూర అనమాట అండి. కొంచెం నేను మార్నింగ్ నుంచి బిజీగా ఉన్నాను. ఇవాళ కర్రీ అక్కే ప్రిపేర్ చేసేస్తుంది డిన్నర్కి. ఇప్పుడు తినేసి తొందరగా పడుకోవాలండి. ఎందుకు బాగా అలసటగా ఉంది ఈరోజు. అంటే ఇంకొకటి కూడా ఏంటంటే ఎండలు ఉండి ఒకేసారి క్లైమేట్ చేంజ్ అయినా కూడా ఏదో టైర్డ్నెస్ వస్తుంది కదా బాడీకి, అట్లా. బట్ ఓకే, అంత బాగానే ఉంది. కొంచెం వర్క్ బిజీ ఉందన్నమాట. ఈరోజైతే ఇలా గడిచిందండి. మీ అందరూ ఎలా ఉన్నారు? లైవ్లోకి చాలామంది వచ్చారు, మాట్లాడారు. కొంతమంది మిస్ అయిన వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు, అక్కడ మీ లైవ్ మిస్ అయ్యామేమో అని. నేను కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నాను. నా లైవ్ని మిస్ అయిన వాళ్ళందరినీ నేను కూడా మిస్ అవుతున్నాను. ఎవ్రీడే లైవ్కి మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి రావడానికి. అదే కాక నేను కూడా 3కి వస్తాను, 4కి వస్తాను అంటున్నాను, కానీ 4:30, 5 అట్లా అయిపోతుంది. కుదరట్లేదు. ఈసారి నుంచి మ్యాక్సిమం టైం మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నా గురించి వెయిట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, నన్ను అభిమానించేవాళ్ళు. అలాగే ఒక విషయం చెప్పాలి. ఇప్పటిదాకా నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీ అందరి సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకు వెళ్తుంది. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక మీరు కూడా వెళ్ళి నా వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకొక విషయం చెప్పాలి. నా షార్ట్ వీడియోకి లైక్, షేర్, కామెంట్ ఇస్తున్నారు. నా లాంగ్ వీడియోని కూడా నా ఛానల్లోకి వెళ్ళి చూసి ఫుల్ వీడియోని మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. అలాగే నా ఛానల్లో ఏం వీడియోస్ చూడాలనుకుంటున్నారో, ఇప్పటిదాకా చేసిన వీడియోస్లో మీ ఫేవరెట్ వీడియో ఏదో చెప్పండి. లైవ్లో కూడా కొన్ని వీడియోస్ అడుగుతున్నారు. కేక్ చేయమన్నారు, హోమ్ టూర్, ఇలా అన్నీ అడుగుతున్నారు. తప్పకుండా ఒక్కొక్కటి 1 by 1 చేస్తున్నాను, చూడండి. సరేనా? ఈ వీడియో అయితే ఇంతేనండి. ఇంక ఈరోజు విశేషాలు అయితే ఏమీ లేవు. రేపైతే మ్యాక్సిమం డైలీ వ్లాగ్ షూట్ చేయడానికి 110% ట్రై చేస్తాను. ఇవాళ మాత్రం అనుకోకుండా కుదరలేదన్నమాట. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. నేను ఎప్పుడు మీకు చెప్పేది గుర్తుంటుంది కదా, వీడియో చూడగానే ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. అప్పుడు ఆ వీడియో చూసి ఇంకొంతమంది నా ఛానల్ని సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. మనం త్వరలో 4K ఫ్యామిలీ అవ్వబోతున్నామండి. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే కనుక మనం 4K ఫ్యామిలీ సెలబ్రేషన్స్ కూడా త్వరలో చేసుకుందాము. ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతే. నేను ఎప్పుడు చెప్పేది, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
పక్కనే ఉన్న గంట సింబల్ని అనుకుంటండి. ఇప్పుడు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నేను పెట్టే ప్రతి వీడియోని వెంటనే చూసేయచ్చు. ఓకేనా? నా బదులు మా బుడ్డులు చెప్పేసింది కదా, మేము ఎవరైనా చెప్పినా అది చెప్తామండి. మా తన్మయ్య చెప్పినా, మా బుడ్డు చెప్పినా, నేను చెప్పినా, మా బాబు చెప్పినా, ఎవరు చెప్పినా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో ఏంటి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు వా వరు. బై బాయ్.